పెను సంచలనం సృష్టించిన చైనా డీప్ సీక్ దిగ్గజ ఏఐ సంస్థలకు సవాళ్లు విసురుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా టెక్ సంస్థ ఓపెన్ ఏఐ కీలక ప్రకటన చేసింది. డీప్ రీసెర్చ్ పేరుతో కొత్త టూల్ను ఆవిష్కరించింది. మనిషి గంటల కొద్దీ చేసే పనిని ఈ కొత్త టూల్ 10 నిమిషాల్లోనే చేసి పెడుతుందని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఓపెన్ ఏఐ తదుపరి ఏజెంట్ డీప్ రీసెర్చ్ స్వతంత్రంగా పనిచేయగలదు. మీరు ప్రాంప్ట్ ఇస్తే చాట్ జీపీటీనే వందలాది ఆన్లైన్ సోర్సులను విశ్లేషించి రీసెర్చ్ అనలిస్ట్ స్థాయిలో సమగ్ర నివేదిక రూపొందిస్తుంది అని ఓ ప్రకటనలో తెలిపింది. టోక్యోలో ఉన్నత స్థాయి సమావేశానికి ముందు కంపెనీ ఈ టూల్ను ఆవిష్కరించింది. ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్మన్ ప్రస్తుతం టోక్యోలో ఉన్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా, టెక్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ అధినేత మడయోషి సన్తో ఆయన చర్చలు జరపనున్నారు. ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ కలిసి స్టార్ గేట్ పేరుతో సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ కృత్రిమ మేధలో $500 బిలియన్ పెట్టుబడులు పెట్టనుందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉండగా చైనాకు చెందిన డీప్ సీక్ ఇటీవల అమెరికా టెక్ స్టాక్స్ ను కుదిపేసిన సంగతి తెలిసిందే. హాంగ్జౌకు చెందిన ఈ ఏఐ రీసెర్చ్ సంస్థ కొన్ని రోజుల కిందట R1 పేరిట ఏఐ మోడల్ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఉచితం. ఓపెన్ ఏఐ, క్లాడ్ సోనెట్ వంటి సంస్థలు ఇందుకోసం సబ్స్క్రిప్షన్ రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ను ఇలా పూర్తిగా ఉచితంగా అందిస్తుండటంతో డీప్ సీక్ పేరు నెట్టింట మారుమోగుతోంది. అంతేకాదు టెస్ట్ ఏఐ మోడళ్ల తయారీ కోసం ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చిస్తున్న వేళ డీప్ సీక్ మాత్రం కేవలం $6 మిలియన్ లేటెస్ట్ ఏఐ మోడల్ను రూపొందించడం గమనార్హం.